లింగరాజ ఆలయ విశిష్టత. ఈ ఆలయంలోని లింగానికి త్రిభువనేశ్వర అనే పేరు ఎలా వచ్చింది? పురాతన ఆలయాలకు పట్టుకొమ్మ లాంటి ఒరిస్సాలోని లింగరాజ ఆలయం విశేషాలు తెలుసుకుందాం. లింగరాజ అంటే లింగాలకు రాజు అని అర్థం. ఈ ఆలయంలోని శివలింగానికి త్రిభువనేశ్వర అని కూడా ఉంది. ఈ ఆలయం దాదాపు 1100 సంవత్సరాలకు ముందు నిర్మించబడింది. ఈ ఆలయ నిర్మాణం 6వ శతాబ్దంలోనే జరిగిందని చెప్పటానికి ఆలయం వద్ద ఉన్న శిలా శాసనాలపై చెక్కబడిన సంస్కృత లిపి సాక్ష్యంగా ఉంది. ఈ ఆలయం భువనేశ్వర్ నగరంలోని అన్ని ఆలయాలలోకెల్లా పెద్దది. జేమ్స్ ఫెర్గుసన్ అనే చరిత్రకారుడి అభిప్రాయం ప్రకారం ఈ ఆలయం భారతదేశంలోనే గొప్ప హిందూ ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం చుట్టూ విశాలమైన ప్రహరీ ఉంది. ఈ ఆలయాన్ని శివుడికి అంకితం చేశారు. ఇది అందమైన శిల్పాలతో అలంకరించబడి ఉంది. వీటిని స్పైర్ మీద చెక్కారు. లింగరాజ ఆలయం సుమారు 54.8 మీటర్ల ఎత్తులో ఉంది మరియు గ్రానైట్తో నిర్మించిన శివుడి భారీ విగ్రహాన్ని కలిగి ఉంది. ఈ విగ్రహం 8 అడుగుల వ్యాసం కలిగి ఉంది మరియు భూమిపై 8 అంగుళాల ఎత్తులో ఉన్న ప్లాట్ఫామ్పై ఉంచబడింది. ఈ దేవుడికి ప్రతిరోజు నీరు, పాలు మరియు భాంగుతో స్నానం చేయిస్తారు. లింగరాజ్ ఆలయం నిర్మించే సమయానికి జగన్నాథ్ ఆరాధన పెరిగింది అని చరిత్రకారులు నమ్ముతారు. ఈ ఆలయంలో విష్ణు, శివ ఆరాధనల సహజీవనం దీనికి నిదర్శనం. చారిత్రక ధృవీకరణ లేకపోయినా క్రీస్తుశక 11వ శతాబ్దంలో సోమవంశీరాజు జాజాతి కేసరి నిర్మించారు అని నమ్ముతారు. దీనిని పురాతన గ్రంథమైన బ్రహ్మ పురాణంలో ఏకమ్రా క్షేత్రం అని పిలుస్తారు. లింగరాజస్వామి యొక్క రోజువారీ ఆచారాలు ఉదయాన్నే ప్రారంభమై సాయంత్రం చివరి వరకు కొనసాగుతాయి. తెల్లవారుజామున 5:30 నుంచి 6 గంటల మధ్య ఆలయ ద్వారాలు తెరిచి ఉంచబడతాయి. ఓపెనింగ్ పంచాయతీ మరియు పాలియా బడు ప్రతినిధి సమక్షంలో జరుగుతుంది. సేవక అంటే పాలియా బడు నీటి కలశంతో ఆలయంలోకి ప్రవేశించి ఆలయం లోపల ఉన్న అన్ని శివలింగాలపై నీటిని చల్లుతారు. అప్పుడు గర్భగుడి తలుపులు తెరిచి అఖండ అనే సేవకుడు లింగరాజస్వామి గౌరవార్థం మంగళహారతి ఇస్తాడు. దేవుడు తన నిద్ర నుండి మేల్కొంటాడు. ఈ వేడుకను పహుడా భాంగా అని పిలుస్తారు. ఆ తర్వాత పాలియాబడు మునుపటి రాత్రి లింగంపై ఉంచిన బిల్వపత్రాలు, పువ్వులు మొదలైన వాటిని తొలగిస్తాడు. స్నానం చేసిన తర్వాత స్వామికి పువ్వులు మరియు బిల్వాకులు మొదలైనవి అర్పిస్తారు. అప్పుడు లింగరాజస్వామి ప్రజా దర్శనానికి సిద్ధంగా ఉంటాడు. సాధారణంగా దర్శనం ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతోంది. ప్రత్యేక సందర్భాల్లో గర్భగుడి ఇంకా ఎక్కువ కాలం పాటు తెరిచి ఉంటుంది. సహన మేళ తర్వాత ఒక శుద్ధీకరణ కార్యక్రమం లేదా మహాస్నానం జరుగుతుంది. పాలియాబడు లింగరాజుని నీటితో కడుగుతాడు. అప్పుడు పంచామృతం, పాలు, తేనె, పెరుగు, వెన్న మరియు బెల్లం కలిగి ఉంటుంది. శుద్ధీకరణ కోసం లింగం మీద పోస్తారు. ఆ తర్వాత లింగాన్ని ఆభరణాలు, పువ్వులు మొదలైన వాటితో అలంకరిస్తారు. లార్డు లింగరాజుకు ప్రతిరోజు 8 సార్లు భోగాను అందిస్తారు. ఇందులో 5 అవకాశాలు మరియు 3 ధూపాలు ఉంటాయి. అలాగే వీటిని కూడా కలిగి ఉంటాయి. బాల ధూప లేదా బాల బల్గవ, సకాల ధూప, భోగా మండప ధూప లేదా ఛత్రభోగ, విరాకిశోర్ బల్లవ, ద్విపహార ధూప లేదా మధ్యాహ్న ధూప, టెరాఫిట, సంధ్యధూప, బదాసింహర. జాజాతి కేసరి లింగరాజు ఆలయ స్థాపకుడని నమ్ముతారు. స్థానిక బ్రాహ్మణులను ఆలయ పూజారులుగా నియమించారు. ఆలయ పద్ధతులను గిరిజన ఆచారాల నుండి సంస్కృతం వరకు పెంచటం కోసం బ్రాహ్మణులను నియమించారు. వివిధ కాలాల రాజులు మరియు దేవాలయ నిర్వాహకులు తమ పాలనలో కొన్ని సేవలు, ఉత్సవాలు, సమర్పణలు మరియు కుల కేంద్రీకృత ప్రధాన సేవలను ప్రవేశపెట్టారు.